సికింద్రాబాద్ మారేడుపల్లిలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో తనిఖీలు చేసిన అధికారులు అక్రమంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. అధికారులు ఇల్లు కేటాయించకుండానే కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించుకున్నారని అధికారులు తెలిపారు. అలాట్మెంట్లు పరిశీలించి త్వరలోనే లబ్ధిదారులకు కొత్త అలాట్మెంట్ ఇస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇక్కడ 2 BHK హౌసింగ్ లో మాకు రెవెన్యూ సైడ్ నుంచి కంప్లైంట్ వచ్చింది. ఇట్లా ఒక ఫ్యూ హౌసెస్ ని ఇల్లీగల్ గా అప్రోచ్ చేశారని, సో ట్రెస్ పాస్ చేస్తున్నారని, సో వాళ్ళు వచ్చి దానికి ఎవిక్షన్ చేయాలని మాకు లెటర్ ఇచ్చారు. అకార్డింగ్లీ మేము కూడా వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ తో ఫోర్స్ ఇచ్చాము. దాంతో ఇవాళ మార్నింగ్ లో స్టార్ట్ చేసాము. ఇప్పటికి హెస్ బిన్ కంప్లీటెడ్. సో వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం రెవెన్యూ వాళ్ళు ఆ హౌసెస్ అన్ని సీల్ చేస్తాం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ ఫర్దర్ వాళ్ళు ఇప్పుడు మా రిక్వైర్మెంట్ అడిగితే వీల్ ప్రొవైడ్ దెమ్ అసిస్టెన్స్. మా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ వాళ్ళు మెయిన్లీ మాకు అసిస్టెన్స్ గా వేరే కొన్ని 2-3 డిపార్ట్మెంట్స్ లైక్ కొంచెం మెడికల్ వాళ్ళని ఆర్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అసిస్టెన్స్ అడిగాము. సో యాజ్ పర్ ప్రొసీజర్ ఓన్లీ, దీంట్లో ఎవ్రీ టైమ్ ఇట్లాంటి చేసినప్పుడు యాజ్ పర్ ప్రొసీజర్ ఓన్లీ వీ హ్యావ్ డన్. సో మా నార్త్ జోన్ పోలీస్ తో పాటు ఇక్కడ కమిషనరేట్ నుంచి కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ అడిగాం. అదే రెవెన్యూ వాళ్ళు ఇచ్చారండి, కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద ఎఫ్ఐఆర్లు అయినాయి. రెవెన్యూ వాళ్ళే మాకు ఇప్పుడు దే హ్యావ్ టు గివ్ అస్ కంప్లైంట్. ఫర్దర్ వాళ్ళు ఇచ్చిన దానికి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది. ఇంకా ఫర్దర్ ఇప్పుడు ఇంకేమైనా ఎంక్రోచ్మెంట్ అయినా వాళ్ళు సీల్ చేశారు, అన్ని హౌసెస్ అన్ని సీల్ చేశారు. ఆ సీల్ మళ్ళీ ఏమైనా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఫర్దర్ వాళ్ళ కంప్లైంట్ మీద రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ అయింది, ఒక ఎఫ్ఐఆర్ అయింది.